హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఇక అంతేకాకుండా పాత రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఈ కొత్త మరియు పాత రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులదారులు కూడా వారికి కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా మన ప్రజాపాలన ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పైన బిగ్ అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులు ఏం చేయాలి అనే సమాచారాన్ని మీకు వీడియోలకైతే వెళ్ళి నేను కంప్లీట్ గా మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీతో పాటు తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేయండి. మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో మమ్మల్ని కూడా ఒకరిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. బ్లాక్ కలర్లో ఉంటుందంటే నల్ల కలర్లో దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. దానిపైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవచ్చు. ప్రతి అప్డేటు ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ నిర్ణయాలు తీసుకున్నా కూడా మనకి ఇంకా ఎక్కడా కూడా ఏ పథకాల గురించి నిర్ణయం తీసుకున్నారు, వేటి గురించి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజైతే మనకు ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించబోతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనటువంటిది కనుక చూసుకున్నట్లయితే మనం రేషన్ కార్డుల అంశం అనమాట. ఇది చాలా సున్నితమైన అంశం రేషన్ కార్డులు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసి అలసిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చి ప్రజా పాలన అయితే మొదలు పెట్టారు. ఈ ప్రజా పాలనలో భాగంగా ఇప్పటికీ రేషన్ కార్డులు లేని వారికి కొన్ని పథకాల అమలులో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఇక రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇప్పటికే విడుదల చేసినటువంటి మహిళలందరికీ కూడా 500 రూపాయల సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ
ఇలా అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా సర్వే అనేది జరుగుతూ ఉంది. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తున్నారు. సొంత స్థలం లేని వారికి సొంత స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్రాంతి నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలు అలాగే 15 లక్షల కార్డులను విడుదల చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక గతంలో ఈ రేషన్ కార్డుల స్థానంలో కొత్త ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గడం జరిగిందనమాట. ఎందుకు అంటే మనకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వల్ల కొన్ని చోట్ల సర్వే అయితే చేయడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని మనకు రేషన్ కార్డులను మళ్ళీ తీసుకురావాలని మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక సంక్రాంతి నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ లో అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఫిబ్రవరి నుంచే మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఇప్పటికే ఈకేవైసీ చేసుకోమని పలుమార్లు అయితే చెప్పడం జరిగింది. ఇక ఈకేవైసీ చేసుకున్నటువంటి కార్డులు అయితే అలాగే ఉంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి కొన్ని కోట్ల కార్డులను రద్దు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా కొన్ని లక్షల మరియు కోట్ల కార్డులను రద్దు చేసింది. కాబట్టి మీ యొక్క రేషన్ కార్డుకు ఈకేవైసీ అయిందా లేదా అనేది తెలుసుకోండి. మీకు ఇక నుంచి అంటే రేషన్ లావు బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే ఆయన మనకు అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది. రైతులందరికీ కూడా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సంక్రాంతి కానుకగా మొదలవుతుంది. ఇక గతంలో సంక్రాంతి కానుకగానే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా సన్న వడ్లను ఇప్పుడే కొనుక్కున్నామని రైతుల దగ్గర నుంచి, ఇక ఇప్పుడే వాటిని మిల్లులో ఆడిస్తే మనకు అన్నం అనేది సరిగ్గా కాదు. కాబట్టి 2 నెలల తర్వాత మిల్లుకు వేసి తర్వాత మనం ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేయాలని మనకు డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబర్ జనవరిలో మనకు అంటే ఫిబ్రవరిలో మిల్లు పట్టించి ఫిబ్రవరిలో ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక దీంతో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కనుక చేపడితే అనేక ప్రయోజనాలు ఉంటాయని రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.